అది కాదమ్మా, ఆ ప్లేట్లో ఉన్న తిను. ఎందుకు పెద్దమ్మా? నేను చెప్తున్నాగా ప్లేట్లో ఉన్న తినమని. ఎందుకంత ఆలోచిస్తున్నావు? అది మొహమాటం లేకుండా చెప్పమ్మా, అది ఎందుకు తినట్లేదు? అంటే దానికి ర్యాపర్ లేదు, చాలాసేపు నుంచి ఓపెన్ ఉందనుకుంటా. ఓపెన్ ఉంటే దానిపై ఈగలు ముసురుంటాయి. కరెక్టే అమ్మా, ఈగలు ముసిరిన ఆహారం తినడానికి ఎవ్వరూ ఇష్టపడరమ్మా. కానీ నేను చెప్పాలనుకున్నది ఆహారం గురించి మాత్రమే కాదమ్మా. మరి దేని గురించి పెద్దమ్మా? నువ్వు పెద్దదాని అవుతున్నావు. దేని గురించి చెప్తున్నానో అర్థం చేసుకో తల్లి. అదేం పెద్దమ్మా, మీరు కూడా అందరిలానే నన్ను డ్రెస్సింగ్తో జడ్జ్ చేస్తున్నారా? లేదమ్మా, ముమ్మాటికి కాదు. మనకి ప్రతి డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ ఉంది. మరి మాతో ఆ ఫ్రీడమ్ ఎందుకు లాక్కుంటున్నారు? రోజులు బాలేనప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది తల్లి. నువ్వు హాలిడేస్లో ఇక్కడికి వస్తానన్న రోజే మీ అమ్మ నాకు ఫోన్ చేసింది. అనన్యకి ఎంత చెప్పినా పొట్టి పొట్టి డ్రెస్ లేకుంటుందక్క. ఈసారి నుంచైనా నిండుగా ఉండే బట్టలు కొనుక్కోమని మీరన్నా చెప్పండి అని బాధపడుతూ చెప్పింది. అయినా శరీరాన్ని నిండుగా కప్పే లంగావోణి, చుడీదార్, చీరలో వచ్చే ఆ అందమే వేరమ్మా. ఆ దుస్తులకున్న విలువ మరే దుస్తులకుండదమ్మా. మనం ధరించే బట్టలు ఎదుటివాళ్ళు చూస్తే 2 మూతులు చెడు కామెంట్ చేసేలా ఉండకూడదు. 2 చేతులు జోడించి దండం పెట్టేలా ఉండాలి. అలాగే పెద్దమ్మా. పెద్దమ్మా, నా బంగారు తల్లి. నేను చేస్తున్న గోసేవలో మీరు భాగస్వాములవ్వండి. గోరక్ష జగద్రక్ష.